ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీపై విచారణ కొనసాగుతోంది. మరో 48 కాలేజీల చిట్టాను పోలీసులకిచ్చింది హైడ్రా. ఒకే తరహాలో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసినట్టు గుర్తించారు. 56 కాలేజీలు నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్లు తేల్చింది హైడ్రా. మరో 176 కాలేజీలపై విచారణ జరుపుతోంది. 5 అంతస్తుల లోపు ఉన్న భవనాలకు హైడ్రా ఫైర్ ఎన్ఓసీ అనుమతులిస్తోంది. ఆఫ్లైన్లో ఎన్ఓసీలు మంజూరు చేస్తుండటంతో అక్రమాలకు పాల్పడ్డాయి కాలేజీ యాజమాన్యాలు. ఎన్ఓసీ కోసం హైడ్రాకు దరఖాస్తు చేయకుండానే నకిలీ సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించిన కాలేజీలు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్ మాజీ డీజీ సంతకాల్ని ఫోర్జరీ చేసింది ముఠా. 3 సంస్థల నుంచి వివరాలను కోవాలని కోరింది పోలీస్ శాఖ. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. అగ్గిపెట్టెల లాంటి భవనం, అంతేకాకుండా అగ్ని ప్రమాదం జరిగితే ఇందులో ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. అంతేకాదు ఏ ఒక్క వ్యక్తి కూడా బతికే ఛాన్స్ కూడా ఉండదు. అలాంటి అగ్గిపెట్టెల లాంటి భవనాల్లో ఏకంగా కాలేజీలు పెట్టేసి, అంతేకాకుండా వీళ్ళు ఫైర్ ఎన్ఓసీ కోసం వెళ్తే రిజెక్ట్ చేస్తారని చెప్పి అనుమానంతో వీళ్ళే సొంతంగా ఫైర్ ఎన్ఓసీలు తీసుకొని వాళ్ళే తయారు చేసుకున్న ఎన్ఓసీలతోటి అటు ఇంటర్ బోర్డుకి అప్లై చేసుకొని నకిలీ ఫైర్ ఎన్ఓసీలతోటి ఇంటర్ బోర్డు నుంచి కూడా అనుమతి తెచ్చుకోవడం జరిగింది. ఇలాంటి 500 నుంచి కాలేజీలు హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ 54 కాలేజీలు, ఇంటర్ కాలేజీలు నకిలీ ఎన్ఓసీలు తీసుకొని ఆ మేరకు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్ బోర్డు వాటికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా అగమ్య గోచరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముందు చూస్తే ఒక ప్రధానమైన రోడ్డు, ఇది నారాయణగూడకు సంబంధించిన ప్రధానమైన రోడ్డు. ఆ రోడ్డు సంబంధించి ఆనుకొని ఉన్న చిన్న పిట్టగోళ లాంటి చిన్న భవనం, అంతేకాకుండా ఈ భవనంలో ఇంటర్ డిగ్రీ కాలేజ్ 2 కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ భవనానికి ఉన్న విండోస్ కూడా మొత్తానికి ఫైర్ ఎస్కేప్ అయితే బయటపడడానికి కావాల్సిన విండోస్ కూడా వాటి క్లోజ్ చేసుకొని పెట్టుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఇందులోంచి బయటికి వచ్చే అవకాశం కూడా లేదు. అయితే ఈ భవనం సంబంధించి చూసినట్లయితే మొత్తంగా 4 అంతస్తులున్న ఈ ఐందవి ఇంటర్ డిగ్రీ కాలేజ్ సంబంధించి చూస్తే దీంట్లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కాలేజీ కనీసం ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ సంబంధించి దరఖాస్తు చేయకుండానే నేరుగా వెళ్ళేసి నకిలీ ఎన్ఓసీలు తీసుకొని ఆ మేరకు ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్ బోర్డు వాటిని ముందు వెనుక విచారణ చేయకుండా అటు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి కాలేజీలు ఇప్పటికీ 56 కాలేజీలు బయటపడ్డాయని చెప్పి హైడ్రా విచారణలో బయటపడింది. నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తోటి వీళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్ బోర్డు అనుమతులు ఇచ్చింది. కాబట్టి ఇంటర్ బోర్డు సంబంధించి వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీస్ కేసు నమోదు చేసింది. దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి 5 కాలేజీలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక 56 కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తీసుకొని వాళ్ళు నేరుగా ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. అయితే వీళ్ళు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా తయారు చేశారనే విషయం కూడా ప్రస్తుతానికైతే అటు విచారణ జరుపుతున్నారు. ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్నపాటి ఒక స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా వీటికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ లేవు. వెరైటీ ఎస్కేప్ సంబంధించిన ప్లాన్ కూడా ఉండదు. వీళ్ళు కావలసిన తూతు మంత్రంగా ఏదో ఫైర్ సంబంధించిన ఒక చిన్న పైపులు పెట్టేసి వదిలేసి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినట్లయితే ఇలాంటి చిన్న మెట్ల దూరం నుంచే వీళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఒకవేళ లోపల ఎక్కడ ఫైర్ కనుక జరిగితే దీని నుంచి వందలాది మంది అటు విద్యార్థులు బయటికి రావాల్సిన పరిస్థితి. అయితే ఆ సమయంలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు నకిలీ ఫైర్ ఎన్ఓసీ తీసుకొని ఆ మేరకు ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకొని నకిలీ ఎన్ఓసీ తోటి వీళ్ళు కాలేజీని రన్ చేస్తున్నారు. అయితే వీళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అటు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు హైందవి కాలేజీకి సంబంధించిన యాజమాన్యంలో క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఎవరిచ్చారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా అటు అధికారులు చేస్తున్నారు. దీనిపైన సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. అయితే హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ఇలాంటి చిన్న అగ్గిపెట్టెల లాంటి భవనాలు ఏకంగా ప్రతి చోట కూడా ఉండడం జరిగింది. హైదరాబాద్ సైబరాబాద్ కావచ్చు, అటు రంగారెడ్డి మేడ్చల్ కావచ్చు, ఈ ప్రాంతం మొత్తంగా హైదరాబాద్ సంబంధించిన క్రూరేళ్ల మొత్తం కూడా ఇలాంటి కాలేజీలు వందలాదిగా ఉన్నాయి. అయితే కాలేజీలు ఏకంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీలతోటి దరఖాస్తు చేసుకుని పర్మిషన్ తెచ్చుకొని కాలేజీ రన్ చేస్తున్నారు. వీళ్ళపైన ప్రస్తుతానికి కేసు నమోదైంది.